పార్టీ అధికారంలో ఉందంటే నియోజకవర్గాల్లో అసంతృప్తి కూడా ఉన్నట్టే. శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా 10 నియోజకవర్గాల్లోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద అసమ్మతి నేతలు బావుటా ఎగరేస్తూనే ఉన్నారు. కానీ లోతుగడ్డ తులసి వరప్రసాద్ అసమ్మతి నాయకుల్లో ఇప్పుడు జిల్లాలో ఈ పేరు ఫేమస్. స్థానిక నినాదాన్ని ఎత్తుకొని సస్పెన్షన్ వరకు వెళ్ళిన తులసి వరప్రసాద్ పాతపట్నం నియోజకవర్గం నుంచి ఈసారి స్థానికులకే టికెట్ ఇవ్వాలని, స్థానికేతరులుగా ఎవరొచ్చినా వ్యతిరేకించి తీరుతామని, తమ అభిప్రాయాలను గౌరవించకపోతే పార్టీ లైన్లు కూడా దాటుతామని స్పష్టం చేస్తున్నారు. ఆయనతో ఈరోజు సత్యం టీవీ శ్రీకాకుళం ముఖాముఖి. నమస్కారం తులసి వరప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్, మీరు పాతపట్నం నియోజకవర్గంలో ఒక బలమైన అధికార పార్టీ నేత, కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డిశాంతి గారితో మీకు గత కొంతకాలంగా పొసగడం లేదు. అసలు ఒకే పార్టీలో ఉన్న మీ ఇద్దరి మధ్య ఈ పొరపచ్చాలకు, ఈ విభేదాలకు అసలు ప్రధానమైన కారణం, బీజం ఎక్కడ పడింది సార్? వాస్తవంగా ఆవిడికి మాకు ఏ రకమైనటువంటి వ్యక్తిగత విభేదాలు కానీ ద్వేషాలు కానీ ఏ రకంగా లేవండి. అసలు ఆవిడకి ఎమ్మెల్యే చేసిందే మేమందరం కష్టపడి మా ఆధ్వర్యంలో నేను ఎలక్షన్ ఏజెంట్గా ఉంటూ ప్రతి గ్రామాన తిప్పి రాత్రి అనగా పగలనక 24 గంటలు కష్టపడి ఆవిడకి ఎమ్మెల్యే చేసినాం. ఎమ్మెల్యే చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతం అంటే మా పాతపట్నం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కంటే కూడా అభివృద్ధిలో చాలా లాస్ట్లో ఉంది. 175వ సూచిలో ఉంది. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తీసుకుంటే కూడా రాష్ట్రంలో ఏదంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అతి తక్కువది ఏదంటే మా ఎల్లన్పేట మండలం. ఇవన్నీ కూడా డెవలప్ చేస్తారు. ఢిల్లీ నుంచి వచ్చినారు, ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినారు, ఈయన భర్త ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఈ వెనకబడినటువంటి ప్రాంతాన్ని మంచిగా తీసుకెళ్తారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ ఈ ప్రాంతానికి కానీ ఎంతో ఆశపడి ఎమ్మెల్యే చేసినాం. ఎమ్మెల్యే చేసిన వరకు ఆమె చాలా అభిమానంతో ఆప్యాయతో ప్రజలందరితో శుభ్రంగా ఉండేది. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత, ముఖ్యంగా వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత రోజుల నుంచి పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలంతా ఒక పనికిమాలిన ప్రజలు, చాలా బడుగు బలహీన వర్గాల ప్రజలు, మేమేమో పెద్ద దొరలము, మా నాన్న ఎమ్మెల్యే, మా తాత ఎమ్మెల్యే, మా అమ్మ ఎమ్మెల్యే, మా భర్త ఒక ఐఏఎస్ ఆఫీసరు, మా కూతురు ఒక ఐఏఎస్ ఆఫీసరు, నాకేంటి, నా కింద ఎవరైనా వీళ్ళంతా లాయల్గా ఉన్న వాళ్ళకి తప్ప వీళ్ళకి ఒక ప్రజలుగా కూడా ఎప్పుడు గుర్తించలేదు. కార్యకర్తల తాలూకా మనోభీష్టాలు చాలా దెబ్బతిన్నాయి. ఎంతో అభిమానంతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే కనీసం పట్టించుకోకపోవడం వల్ల, వెళ్తే కనీసం పలకరించకపోవడం వల్ల, 12-1 గంట వరకు ఈవిడ దర్శనమే దొరకపోవడం వల్ల, తెల్లవారు 7 గంటలకు వెళ్తే 12 గంటలకి ఈవిడ దర్శనం దొరికేది కాదు. వాళ్ళు పిఏలు ఏమన్నా లేదు ఎమ్మెల్యే గారు కాలేదు మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవడం. ఆయన తీరా పోను 12-1 గంట వరకు కూడా వెయిట్ చేసినా, నీ సమస్య ఏంటి, నువ్వు ఎందుకు వచ్చినావు, నీ తలకు వివరాలు ఏంటి, నీ సమస్యకి ఎక్కడ పడి నేను వెంటనే ఆఫీసర్తో చెప్తాను, లేకపోతే ఏదో చేస్తానని నేను జాస్ ఏ రోజు లేదు బాగున్నారా అని చెప్పాడు, అవసరం పెట్టి వెళ్ళిపోవడం. ఇది ప్రధానంగా ఎంతో కష్టపడి గెలిపించినటువంటి మాకు నచ్చలే. అన్నిటికంటే ముఖ్యంగా కార్యకర్తలకి చాలా చిన్న చూపు చూడటం, ప్రజలకు పట్టించుకోకపోవడం, ఇక్కడ సమస్యల పట్ల పూర్తిగా అవగాహన లేకపోవడం, సమస్యలు పరిష్కరిస్తామనేటటువంటి ఆలోచన అంతకంటే లేకపోవడం, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ పిఎల మీద ఆధారపడిపోవడం, తెలుగుదేశం కార్యకర్తలకే పరోక్షంగా పూర్తిగా సాయాలు చేయడం,
ఇది ఎందుకమ్మా అని అడిగితే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం. దీనివల్ల మేము ఎన్నోసార్లు అడిగి 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 ఇసిగిపోయి ఏసారిపోయి నీకు ఒక దండం అని మేము దూరం అయిపోయినాం. దూరం అయిపోతే నేను దూరమే, నా దగ్గర ఎవరెవరైతే పనిచేస్తారో వాళ్ళందరి మీద తప్పుడు కేసులు పెట్టడం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీదనే ఇవాళ బోల్డ్ అని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళ మీదకి ఏది లేదు. వీటన్నిటి వల్ల నేనే కాదు 5 మండలాల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చాలా దూరం అయిపోయినాం. సార్, సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేతో అభిప్రాయ భేదాలు ఉంటే, లేదు క్యాడర్తో పొసగకపోతే అధిష్టానానికి చెప్పడమో, ఇంకేదైనా దాని రిపేర్ వర్క్ కోసం ఏదైనా మాట్లాడటమో మంత్రాలు సంప్రదింపులో ఉంటాయి. కానీ ఏకంగా ఆవిడ వద్దు అని రోడ్డెక్కి ర్యాలీలు చేసే వరకు ఈ పరిస్థితి ఎందుకు వెళ్ళింది? మేము ఈవిడ తాలూకా కార్యక్రమాలు కానీ, ఈవిడ మీద ఉన్న అసంతృప్తి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దగ్గరికి తీసుకెళ్ళాం. ఈ జిల్లా యంత్రాంగం దగ్గరికి కానీ, అప్పుడున్నటువంటి కృపారాణి జిల్లా ప్రెసిడెంట్, ఇప్పుడున్నటువంటి ధర్మాన కృష్ణదాస్, సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అప్పలరాజు గారు, ఇవే కాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, అందరి దగ్గర తీసుకెళ్ళాం. వీటి అందరికంటే ముఖ్యంగా వాళ్ళ కుటుంబంతో మాకు మంచి సాన్నిధ్యం. రాజశేఖరం గారు, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తమ్ముడు విక్రాంత్ గారు దృష్టిలో కూడా ఇది పెట్టాం. ఫస్ట్ ఆల్రెడీ పెట్టాం. మీ రెడ్డి శాంతి గారు చేస్తున్న పని బాగోలేదు, మేమందరం తీవ్రంగా వ్యతిరేకించవలసి వస్తుంది, మీరైనా తెచ్చి మందలించండి, లేకపోతే ఏమేమి చేస్తుందో మీరు పిలిపించి అడగండి అని అంటే, వాళ్ళు మా మాట కూడా విందవా, ఈవిడ 1 టైం ఎమ్మెల్యే, ఈవిడ పట్టింది ఎవడు మాకే అంగీకరిస్తుంది, మీకేట అంగీకరిస్తుంది అని వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళ నాన్నగారు అందరూ వదిలేసినారు. తర్వాతే ఈ అధిష్టానానికి ఫిర్యాదు చేసినాం. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకపోతే మా కార్యకర్తలు అందరం కూడా ఆలోచించేసి, బేసిక్గా మేము కాంగ్రెస్ నుంచి వచ్చినాం. ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ నియోజకవర్గానికి ఎప్పుడు ఎక్కడో బయట వ్యక్తులే రావడం ఏంటి, బయట వ్యక్తులు గెలిపించడం, వీళ్ళ చేత బతిమలాడించుకోవడం, లాస్ట్కి వీళ్ళతో తన్నించుకోవడం, అసలు ఎందుకు? మనందరం కలిసి మీరే ఒక నీకేంటి తక్కువ, అన్ని విధాలా నువ్వు విద్యావంతుడు, ఫైనాన్షియల్గా పర్వాలేదు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది, యాక్టివ్గా ప్రజా సమస్యల మీద స్పందిస్తావు, నువ్వే నిలబడవచ్చు కదా అని అంటే 5 మండలాల కార్యకర్తలు బలవంతం చేస్తే అప్పుడు మేము ముందుకు వచ్చాం ఎమ్మెల్యేగా ఉండడానికి. సార్, ఇప్పుడు మీరు మీ నియోజకవర్గంలో 5 మండలాల్లో మీరు కొత్తూరుకి బలమైన నాయకుడు, మిగతా 4 మండలాల్లో కూడా రెడ్డిశాంతి గారిని వ్యతిరేకిస్తున్నారని మీరు చెప్తున్నారు. కానీ ఈ ఉద్యమంలోనూ ఈ వ్యతిరేక గలంలోనూ మీరే ఫ్రంట్ లైన్లో ఎందుకున్నారు? అసలు ఫ్రంట్గా ఈ ఉద్యమంలో మేమే ముందుకు తీసుకొచ్చాం కాబట్టి మేమే ముందున్నాం. తర్వాత ప్రజా సమస్యల పట్ల, ఇటువంటి కార్యక్రమాల పట్ల ఎప్పుడు యాక్టివ్గా మేము ఉంటాం. తప్పు చేస్తే నిర్భయంగా నిజాయితీగా అడిగిన ధైర్యం మాలో ఉంది. అమ్మా మీరు తప్పు చేస్తున్నారు, ఇగో ఈ పిఏలకి ద్వారా మీరు అన్పాపులర్ అయిపోతున్నారు, ఆ అమౌంట్ బోల్డ్ అంత కలెక్షన్ చేస్తున్నారు, మీకు కొంతనయా, మీ పిఏలు కొంతనయా, మీ ఆత్మసాక్షి మీకే తెలియాలి. నీ మీద పోటీ చేసి నీకు ఓడించడానికి ఉన్నటువంటి ఎలక్షన్ ఏజెంట్లకి ఇగో అంగన్వాడీ పోస్టులు అమ్మున్నారు 2 లక్షలకి 3 లక్షలకి. మీ వాలంటీర్ పోస్టులు తెలుగుదేశం కార్యకర్తలకు ఇచ్చున్నారు. ఈవేళ ఒక వాలంటీర్ పోస్ట్ పోతే 5,000 రూపాయల జీతం పోయిన పెద్ద జీతం కోసం కాదు, ఒక 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు దెబ్బ తగులుతుంది. తద్వారా మనం మైనస్ అవుతున్నాం. ఇగో ఈ గ్రామాల్లో వాలంటీర్ పోస్ట్ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చున్నారు, ఈ గ్రామాల్లో తెలుగుదేశంలో ఇచ్చున్నారు, ఈ పోస్టులు టీడీపీ వాళ్ళకి ఇచ్చున్నారు. అంగన్వాడీ పోస్టులు కానీ, వాలంటీర్ పోస్టులు కానీ, అలాగే కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు కానీ, లైన్ మ్యాన్ పోస్టులు కానీ, ఇవన్నీ అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఇది చేస్తున్నది మంచి పని కాదు అని అంటే, మీరు నాకు అడిగిన మనుషులా అని మా మీదే తిరగబడడం ప్రారంభమైంది. అలాగే మాకు సపోర్టివ్గా ఉన్న వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం. ఈవేళ పాతపట్నంలో మా మేజర్గా ఉన్నటువంటి మా వైసీపీ ఎంపీటీసీల మీద ఎఫ్ఐఆర్ కేసులు. ఈ సాక్షాత్ ఈ జిల్లా జనరల్ సెక్రటరీ రేగేటి కన్నయ్య స్వామి, ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్. సోషల్ మీడియా ఇన్ఛార్జి పాతపట్నం నియోజకవర్గానికి ఎస్ఐ ప్రశాంత్ కుమార్, ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్. ఇవన్నీ దేనికి ఎఫ్ఐఆర్లు అంటే, నిజమైనటువంటి తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ మేమే సపోర్ట్ చేస్తాం.
వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి గడప గడపకి అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు, వీడితో విభేదించి వీళ్ళ ముఖం మీద చూడటమే మానేస్తే నా గడప గడపకి నా కార్యక్రమానికి అడ్డుపట్టారని ఈవేళ గడప గడపకి చేస్తే 3 రోజుల తర్వాత రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టించి అరెస్ట్ చేసినారు. ఒకవేళ నిజంగా గడప గడప ప్రోగ్రామ్ మేము అడ్డు పెడితే అక్కడ గడప గడపలో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది, ఎంఆర్ఓ ఉంటాడు, పోలీసు వాళ్ళు ఉంటారు. ఆవేళ తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ ఇవ్వచ్చు కదా, రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. అంటే ఇటువంటి వేధింపు చర్యలు చేయడం వల్ల మేమే కాదు, ఎప్పుడైతే మేము కొంచెం గలమెప్పినామో మాతో పాటు ఇటువంటి ఇబ్బందులు పడినటువంటి 5 మండలాల కార్యకర్తలు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఈవిడొద్దు, ఈ స్థానిక సమస్యలు స్థానిక కార్యకర్తలకు పట్టించుకున్నటువంటి ఎమ్మెల్యే మాకు కావాలి, ఇది మనందరం అధిష్టానం దగ్గరికి వెళ్దాం చెప్దామని అధిష్టానం దగ్గరికి అందరి దగ్గరికి మేమే వెళ్ళి చెప్పాం. ఎవరు మాకు పిలిపించలే. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాం, బొత్స సత్యనారాయణ దగ్గరికి వెళ్ళాం, మాకు రీజనల్ కోఆర్డినేటర్ రావాలంటే. ఈవేళ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, డిప్యూటీ కోఆర్డినేటర్ చిన్నసీన్ గారి దగ్గరికి వెళ్ళాం, ఈ మొబైల్ మంత్రుల దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం. ఎవరు పట్టించుకోకపోయిన తర్వాతే మేము రోడ్డు ఎక్కినాం. ఈ రకంగా అయినా మాకు పట్టించుకుంటారు, మా తాలూకా ఇది వింటారు. పైగా మేము ఇల్లు అందరం ఎవరమండి, మేము ఎవరు టీడీపీ వాళ్ళం కాదు, వేరే పార్టీ వాళ్ళం కాదు. పార్టీ కోసం ఆర్నిసలు కష్టపడి మా డబ్బు, మా శ్రమ, మా కాలము అంతా వృధా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేయాలన్నటువంటి పట్టుదల సుశిక్షితమైనటువంటి కార్యకర్తలు. ప్రతి మనిషి కూడా 1000, 2000, 10,000 ఓట్లు కార్నర్ చేసిన వ్యక్తులమే ఈవేళ రోడ్డెక్కి మా తాలూకు గర్వం వినిపించడం, ఈ రకంగానే అధిష్టానం పోనీ మాకు కూర్చోబెడుతుందని ఆశించడం. కానీ ఏ రోజు కూడా ఈవేళ టిల్ టుడే ఏ రోజు కూడా ఈవిడ చేసిన తప్పులు మీ ఎదురుకి కూర్చోబెడతాం, ఖండిస్తామని ఒక్కరోజు అనలేదండి. అందుకే రోడ్డు ఎక్కవలసి వచ్చింది. సార్, ఇప్పుడు మీకు ఎమ్మెల్యే టికెట్ కావాలన్న ఒక కారణంతోనే ఈ స్థానికేతర నినాదం స్థానికులే ఎమ్మెల్యే ఉండాలనేది ఎత్తుకున్నారనేది ఒక ఆరోపణ ఉంది. ఇది మీకోసం చేసుకున్న ఉద్యమం లేదు, పాలకొండ అభివృద్ధి కోసం చేస్తుందా? సారీ, పాతపట్నం అభివృద్ధి కోసం చెప్తానండి సార్. మా కోసమే చేసుకున్న నినాదం అయితే నాకే టికెట్ ఇవ్వండి, ఇంకెవరికి ఇవ్వక్కర్లేదని అని ఉండేవాడిని నేను. నాకు ఎలిజిబిలిటీ ఉంటే నాకు ఇవ్వండి, నాకు ఇవ్వకపోతే ఈ స్థానికుల్లో ఈ పాతపట్నం నియోజకవర్గంలో చాలా విలువైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరికైనా ఇవ్వండి. అది ఎందుకే స్థానికులకే ఇవ్వండి అని అడుగుతున్నామంటే, గతంలో మా పాతపట్నం నియోజకవర్గం రణస్థలం నుంచి గొర్రెల హరిబాబు గారు వచ్చి పోటీ చేసినారు. ఇంకే పక్క జిల్లా విజయనగరం కురపం చిన్నబేరాకి నుంచి విజయరామరాజు గారు వచ్చి పోటీ చేసినారు. ఇప్పుడేమో రెడ్డి శాంతి గారు ఎక్కడి నుంచో వచ్చి ఈవిడి పోటీ చేసింది. అంతకుముందు లక్ష్మీపార్వతి హైదరాబాద్ నుంచి అక్కడ పోటీ చేసింది. అంటే ఎప్పుడూ బయట వాళ్ళు రావడం, అధికారం అనుభవించడం, అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఎవరు తట్టబొట్ట కట్టుకుని ఎవరి ఇంటికాడ వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ కార్యకర్తలు ఏటవుతున్నాయా, ఈ సమస్యలు ఏటవుతున్నాయా, ఇది పూర్తిగా పట్టించుకోకపోవడం. మాకు అపారమైనటువంటి వనరులు ఉన్నాయి, 2 నదులు ఉన్నాయి, మహేంద్ర తనయ ఉంది, వంశధార ఉంది, 5 మండలాలు పూర్తిగా కవర్ చేసి ఈ 2 నదులు కూడా ప్రవహిస్తుంటాయి. కానీ ఈవేళ కూడా తాగలిగిన నీరు లేని పరిస్థితి ఉంది. ఈవేళ కూడా 2 పూటలు 2 పంటలకి పండించడానికి నీరు సరఫరా చేసిన సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ లేవు. అసలు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ అయిపోతే దానికి పట్టించుకున్న నాదుడు లేడు. ఇంత ఇబ్బంది. ఇప్పుడు మాది 2005లో వంశధార ప్రాజెక్ట్ అయింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ప్రియారిటీ ప్రాజెక్ట్ ఏదంటే వంశధార ప్రాజెక్టే. అయినప్పటికీ ఒక తట్టడు మట్టి లేదు. ఆల్మోస్ట్ ఒక 10% పనులు ఉన్నాయి. 10% పనులు ఉంటే ఈవేళ మాకు సస్యశ్యామలంగా అయిపోతుంది. ఈవేళకి వంశధార పూర్తి అవ్వలేదు. సరే, వంశధార పూర్తి అవ్వలేదు పక్కన పెట్టండి, కనీసం నిర్వాసితులకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఎడిషనల్ ప్యాకేజ్ 216 కోట్లు ప్రకటిస్తే కూడా రేపో నేడో నీకు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఈవేళకి కూడా ఇంకా 400-500 మందికి ఇప్పటికీ ఆ డబ్బులు అందలేదు. అంటే ఎమ్మెల్యే గారు వైఫల్యం ఎంత కష్టం ఇది. మా భూములు పోయి, ఇల్లు పోయి, వాకలు పోయి, ఈ ఎంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశ మీద ఎడిషనల్ ప్యాకేజ్ ప్రకటిస్తామని ఆశ చూసినాం, అది ప్రకటించినారు. ఇచ్చిన ప్రకటన ఇచ్చిన తర్వాత డబ్బులు కూడా రిలీజ్ చేసినారు. ఆ డబ్బులు కూడా మాకు అందకపోతే, పట్టించుకోకపోతే, అంటే మా ఈ నినాదం కూడా ఏదో ఎలక్షన్ల కోసమో, నా లబ్ధి కోసమో
ఎవరి ద్వారా వచ్చింది కాదండి. మా ఆవేదన అంతరాత్మ నుంచి వచ్చినటువంటి నినాదం ఇది. ఎందుకంటే స్థానికుల పట్ల ప్రేమ ఉండాలి. ఈ ప్రజలు నా వాళ్ళు, వీళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన ఉండాలి. ఈ ప్రాంతం నాది, నా ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా టైంలో నేను ఈ అభివృద్ధి చేసి చూపించాలి, నేను ఎంతో కొంత అప్గ్రేడ్ చేయాలి, ఉన్నంతలో నేను ఒక పట్టుదలతో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆకలింపుగా క్షుణ్ణంగా తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయాలి, అభివృద్ధికి బాటలు వేయాలనేటువంటి నాయకుడు కావాలని నేను కోరినాం. ఈవేళ చూడండి, ఈవేళ వలసలు వెళ్ళిపోతున్నారు అంటే మొట్టమొదటి శ్రీకాకుళం జిల్లా ఎక్కువ ఉంటే ఆ శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నంలో ఉన్నటువంటి వలసలు ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లేదు. ఈవేళకి కూడా పొట్ట చేతి పట్టుకొని హైదరాబాదో విజయవాడో మెడ్రాసో ఎక్కడ చూసి పాతపట్నం లేబరే, వీళ్ళందరూ తిండి దొరక్క కూలి పనుల కోసం వెళ్ళినటువంటి, అది మాకు సిగ్గుచేటు. ఒక విధంగా ఇంతమంది ఎమ్మెల్యేగా ఉండి ఒక డెడికేషన్తో డెవలప్ చేస్తామనే ఆలోచన లేనటువంటి ఎమ్మెల్యేలు అవ్వడం వల్ల ఈ ప్రాంతం పట్ల ఈ దేశం, ఈ ప్రాంతం నాది, ఈ ఊరు నాది, ఈ ప్రాంత ప్రజలు నా వాళ్ళు అనేటటువంటి మమకారం లేనటువంటి ఎమ్మెల్యేలు అవ్వడం వల్లే ఈ దుస్థితికి కారణం. ఎందుకంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులకి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడమే పెద్ద కష్టం. తెలుసుకోవాలని ఆకాంక్ష ఉండదు, తీర్చాలని అభిమానం ఉండదు. కేవలం అధికారం వస్తే అనుభవిస్తున్నారు, అధికారం ఎంజాయ్ చేస్తున్నారు. అధికారం అయిపోయిన తర్వాత మళ్ళీ కేవలం ఉద్యోగస్తుల్లో తట్టబొట్ట కట్టుకొని ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం ఎక్కడే గోగలు అక్కడే ఉన్నాం. అందుకే ఈ వేళకి కూడా రాష్ట్రం మొత్తం మీద పెద్ద పెద్ద లీడర్లు ఇక్కడ అయినారు. లుకలాపు లక్ష్మణదాస్ గారు అయినారు, విజయరామరాజు గారు అయినారు, కలవడ మోహన్ రావు గారు అయినారు, ధర్మా నారాయణరావు గారు అయినారు, చివరిగా ఈవిడ కూడా అయ్యింది. ఎంతమంది వచ్చినా కూడా మా అభివృద్ధిలో ముందు వెళ్ళలేకపోయినాము. అంటే ఆ పాత స్థానం 175, అప్పుడు 294 ఉంటే ఆ 294 నెంబరే మాది. ఇప్పుడు 175 అంటే ఇప్పుడు 175 నెంబరే మాది. మరి మేము ఎక్కడ అభివృద్ధి చెందినట్టు? ఇది లెక్కలు చెప్తున్నాయి, ఎవరి మీద ద్వేషంకి నేను చెప్పినట్టు కాదు. కాబట్టే మా ఆవేదనతో వచ్చిన నినాదం. ఇక్కడ స్థానికులైతే నా ప్రాంతం డెవలప్ చేయాలనేటువంటి బలమైనటువంటి కోరిక ఉంటుంది, దృఢమైనటువంటి సంకల్పం ఉంటుంది. నాకే కాదు, అటువంటి నాయకులకి ఇమ్మని నేను కోరినాను తప్ప నాకే ఇచ్చేయండి ఈ టికెట్ లేకపోతే నాకు ఇదే పెద్ద కష్టం కాదండి. నాకు టికెట్ కోసమే నేను ఆలోచిస్తే నేను 2001లోనే ఇండిపెండెంట్గా ఎంపీపీ అయ్యాను. ఎంపీపీ అయిన తర్వాత నెక్స్ట్ ఎమ్మెల్యే పోస్ట్ ఆవేళ నుంచి నేను ప్రయత్నించాను, కానీ నాకు ఆ కోరిక ఏ రోజు రాలేదు. ఈవిడి చేత పడినటువంటి వేదన, ఈవిడి చేత పడినటువంటి కష్టాలు, కార్యకర్తలు అందరూ పడినటువంటి ఆవేదన, వాళ్ళ కోరిక మీద నీకు దిగినాను తప్ప నాకు ఎమ్మెల్యే పోస్టే అంత బలమైనటువంటి కారణము కాదు, అంత కోరిక లేదు. ఒకవేళ ఇస్తే నేను వెళ్ళనుకో స్థానికులకి సేవ చేయక ముందుకుంటాను, ఇవ్వకపోయినా ఈ స్థానికులకి ఇవ్వాలని కోరుకున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తి నేను. ఆ దిశగా ఉద్యమం తీసుకెళ్తున్నాను. సార్ తులసి గారు, సార్ ఇప్పుడు రెడ్డి శాంతి గారు వద్దు అనుకుంటున్న ఈ ఉద్యమంలో మామిడి శ్రీకాంత్ గారు మీ నియోజకవర్గం మీదకి వస్తే మీకు ఇష్టమేనా? ఇష్టం లేదని నేను కరాఖండికి చెప్పాను. మామిడి శ్రీకాంత్ గారు నాకు మంచి స్నేహితులు, బంధువులు అయినప్పటికీ నేను చెప్పాను, మీకు కావాలంటే ఇంకో దగ్గర పెట్టుకోండి, ఇంకో దగ్గర పెట్టుకోండి. మీకు మేము స్థానికులు కావాలనుకోండి, మేము స్థానికుడు కాదు, నీది ఇక్కడ కాదు, నీది విజయనగరం జిల్లా గలావెల్లి ప్రాంతం, నువ్వు అక్కడికి వెళ్ళి చెయ్యి. నీకు విశాలమైనటువంటి తూర్పుగోదావరి కార్పొరేషన్ చైర్మన్గా ఈ రాష్ట్రం మొత్తం మీద నీకు సత్సంబంధాలు ఉన్నాయి. నీకు సర్వీస్ చేయాలంటే పాతపట్నం నియోజకవర్గం ఉందా? మాకు ఒక లక్ష్యం ఉంది, మాకు ఎయిమ్ ఉంది. స్థానికులు కావాలనుకుంటున్నాం కాబట్టి నువ్వు నాకు దగ్గర బంధువు అయినా మేము అంగీకరించము. స్థానికుల్లో చాలామంది విలువైనటువంటి నాయకులు మాలో ఉన్నారు సార్. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వనరులు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ ప్రాంతం డెవలప్ చేయాలని తపన ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకు మా నినాదం స్థానికులు కావాలి, స్థానికులైతేనే స్థానికుల సమస్యల పట్ల అవగాహన చేసుకుంటారు, ఈ ప్రాంతం నాది అన్నట్టు ఒక అభిమానం ఉంటుంది, ఈ ప్రాంతం పూర్తిగా సుభిక్షంగా ముందుకు తీసుకెళ్తారని ఒక దృఢమైన సంకల్పం ఉంటుందని మేము కోరుతున్నాం. కానీ రెవెన్యూ మినిస్టర్ ధర్మాన ప్రసాద్ గారు మాత్రం శ్రీకాంత్కి ఇవ్వండి, లేదంటే తులసికి ఇవ్వండి అని ప్రియారిటీ చూపించారు అనేది అధిష్టానం వద్ద టాక్ ఉంది. సరే, ఎవరికి చూపించినా అని ఆయన కూడా చెప్పాం. ఈవెన్ మీరు ఇక్కడికి వచ్చినా స్థానికులే అంటాం తప్ప మీకు మాకు మంచి సంబంధాలు ఉండొచ్చు.
ఈవెన్ ఆయన ఇక్కడికి వస్తామన్నా కూడా ఓపెన్గా చెప్తాను, ధర్మాన ప్రసాదరావు గారు మా గురువు, ఆయన దగ్గర మేము ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో పనులు చేయించుకున్నాం, మా నియోజకవర్గానికి ఎంతో సేవ కూడా చేసినారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానికులు ఉంటేనే మా అభివృద్ధి చెందుతుందండి. ఎందుకంటే స్థానిక సమస్యలు పూర్తిగా తెలుసుకోవాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యకర్తలు ఇక్కడ ఆచారాలు వేరు, ఇక్కడ వ్యవహారాలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు వేరు. ఈ సమస్యలు తీర్చాలనేటువంటి బలమైన కోరుకున్నటువంటి నాయకులే ఉండాలి తప్ప ఇక్కడ ఎక్కడి నుంచో వస్తాము, ఇక్కడ ఏదో ఉద్యోగం చేస్తాం, ఉద్యోగం అయిన తర్వాత తట్టబడుకట్టుకు ఇంటికి వెళ్ళిపోతాం అంటే మేము అంగీకరించాం సార్. సార్ ఈ లోకల్ నినాదం వెనుక ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నారా, లేదంటే కృష్ణదాస్ గారు కానీ? ఎవరు లేరు సార్. అందరికి మేము తెలియజేశాం. ఎవరు మా ప్రేరణ వల్ల, మా ప్రజల ప్రేరణ వల్ల వచ్చింది తప్ప వెనకాల ఉండడము ముందు ఉండడం లేదు సార్. ఎందుకంటే నాది 1990లో నా బిఎల్ అయిపోయిన తర్వాత నేను అనేకమైనటువంటి పదవులు చేశాను. 10 సంవత్సరాలు కోఆపరేటివ్ ప్రెసిడెంట్ చేశాను, ఇండిపెండెంట్గా ఎంపీపీకి చేశాను, ఎంపీడీసీలుగా 2-3 సార్లు చేశాను, రెన్యూవబుల్ ఎనర్జీ కమిటీ మెంబర్గా చేశాను. ఎన్ఎస్యుఐ చదువుతున్నప్పుడు కూడా ఎన్ఎస్యుఐ జిల్లా సెక్రటరీగా విశాఖపట్నంలో చేశాను. ఇక్కడ యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా నేను చేశాను. నాకు అప్పటి నుంచి ఇప్పుడు 30 సంవత్సరాల వరకు కంటిన్యూగా ఏదో ఒక పదవి చేస్తూనే ఉన్నాం. ప్రజా సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మనుషులు మేము. ఏదో వేగ్గా చేసేసి మనుషులం కాదు. ఒక నీతిగా, నిజాయితీగా, ఒక నిబద్ధతతో ప్రజల మధ్య నిరంతరం ప్రజా సమస్యల పట్ల ఉన్నటువంటి మనుషులం. కాబట్టి మాకు ఒకరి వెనకాల ఉండవలసిన పని మాకు అవసరం లేదు. మా తాలూకు ఎయిమ్ ఏంటి, మా తాలూకు లక్ష్యం ఏంటి అనేది అందరికి వివరించాం. మీరు మాకు సపోర్ట్ చేయండి, స్థానికులకి డెవలప్ చేయండి, అది మీకు ఉపయోగమే. మీకు మద్దతు వచ్చిందా సార్? ఖచ్చితంగా వాళ్ళ నుంచి మేము కోరిన కోరికలో న్యాయం ఉంది. న్యాయం ఉన్న కోరికల్లో ఖచ్చితంగా అందరూ మద్దతు ఇస్తారనే మేము చూస్తున్నాం. మరి ఒకవేళ ఇవ్వలేదు అంటే వాళ్ళ తాలూకు ఆలోచన విధానం తప్పని మేము అనుకుంటాం తప్ప మాలో డీవియేషన్లు రావు. ఇంకోళ్ళు చెప్పినారని మా మనస్సాక్షిగా మేము కోరుతున్న కోరిక కరెక్టు. ఎవరి నాయకత్వమైన మా స్థానికులు మేము ఎదగాలనుకోవడం తప్ప, మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోవాలని అనుకోవడం తప్ప, లేకపోతే మేము అంత వర్తున్నోళ్ళం కాదా? ఒకవేళ వర్తున్నోళ్ళం కాకపోతే ఆ స్థాయికి తీసుకెళ్ళవలసిన బాధ్యత ఆ పెద్దలపై ఉంది తప్ప కాదు అంటే ఎప్పటికీ కాదే. కాబట్టి మేము అందులో న్యాయమైనటువంటి కోరిక తప్ప అన్యాయమైనటువంటి కోరిక కాదు. సార్ తెలుసు గారు, ఒక మాట చెప్పండి. ఉమ్మడి జిల్లా 10 నియోజకవర్గాల్లో పాతపట్నంతో పాటు దాదాపు మిగిలిన 9 నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీకి అంతో ఎంతో అసంతృప్తి నేతలు ఉన్నారు. కానీ ఆ ఏఈ ఫోకస్ కాకుండా మీ ర్యాలీ మొన్న ఫోకస్ కావడం, మిమ్మల్ని సస్పెండ్ చేసామని పత్రికల్లో రావడం, ఇది కేవలం మీ వరకే పరిమితం కావడాన్ని ఎలా చూడాలి? అది కూడా నేను ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగారు. అది కూడా రాజకీయ కుట్రలో ఒక భాగంగానే నేను భావిస్తాను. ఎందుకంటే నేను ఏ రోజు కూడా పార్టీకి అతిక్రమించలేదు. పార్టీ లైనప్లోనే నడిచాను. నేను ప్రతిదీ పార్టీ కార్యక్రమాలు నా డబ్బుతో నేను ఇంటింటికి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఇచ్చారో ఒక యాక్షన్ ఆఫ్ ప్లానింగు, ఆ ప్లానింగ్ ప్రకారం గడప గడపకి మన ప్రభుత్వం కానీ, లేకపోతే ఆరోగ్య సురక్ష కానీ, లేకపోతే ఆడుదాం ఆంధ్ర కానీ, ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా ప్రతి గడప గడపకి నేను తీసుకొని వెళ్ళాను. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం గారుగా కావాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మాకు అనుబంధం ఈవేళ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారి ఇంటికి అయితే మేము ఎన్నోసార్లు ఫ్రీగా వెళ్తుండేవాళ్ళం. ఆయన కొడుకుగా ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మంచి సమర్థమైనటువంటి ముఖ్యమంత్రిగా మేము చాలా అభిమానించాం. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నాం. ఎప్పుడు పార్టీ జెండా పట్టుకునే కార్యక్రమాలు చేసినాం. అట్ ది సేమ్ టైం మా స్థానిక నాయకులకు ఇవ్వాలని మేము డిమాండ్ కూడా చేసినాం. అంత మాత్రం నాకు తప్పు లేదు. ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగినందుకు మా పార్టీకి మా వాయిస్ వినిపించకపోతే నేను ఎవరికి వినిపిస్తాను? ఖచ్చితంగా వినిపించడానికి చేసినాం తప్ప పార్టీ కార్యక్రమాలు అతిక్రమించలేదు. ఒకవేళ నాకు సస్పెన్షన్ నిజమైతే ఈవేళ వరకు నాకు పత్రికాముఖంగా తెలుసుకున్నంత దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఉన్నాం తప్ప నాకు సస్పెన్షన్ ఆర్డర్ రాలేదు.
లేకపోతే పార్టీ అధ్యక్షుడు కానీ, లేకపోతే మా కోఆర్డినేటర్ కానీ, లేకపోతే సీఎం ఆఫీస్ నుంచి కానీ, నేను ఒక జిల్లా కోశాధికారిని ఈవేళ ఒక్కరు కూడా నాకు చెప్పలే, ఇగో నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, నీకు ఈ తప్పు చేసినందువల్ల మేము చర్యలు తీసుకుంటామని నాకైతే ఎవరూ చెప్పలేదు. కనీసం నువ్వు తప్పు చేస్తున్నావు నోటీసు ఇవ్వలేదు. ఒకవేళ ఏ తప్పు చేసినానో అని నాకు ఇస్తే నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. అప్పుడు సస్పెండ్ చేసినా నేను బ్రహ్మాండంగా అంగీకరిస్తాను. నిజంగా నేను తప్పు చేస్తే నేను తప్పు చేయలేదు. ఒకటి, నేను స్థానికంగా టికెట్ ఇవ్వండి అని అడగడమే తప్పుగా ఈ ప్రభుత్వం భావిస్తే, ఈ పార్టీ భావిస్తే, నాకే ఈ సస్పెన్షన్ కాదు, ఈ స్థానిక పాతపట్నంలో ఉన్నటువంటి అందరికీ స్థానికులకి కూడా సస్పెండ్ చేసినట్టే. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నాయకత్వాన్ని మార్చండి, ఎమ్మెల్యే మార్చండి అని ఒక్క మా కాపులు అత్యధికంగా ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గమే ఇది జరగలేదు. ఆంధ్ర వలసలో కాలింగ్లు ఎక్కువ ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద స్పీకర్ ఆఫీస్ ఎదురుగా ఆఫీసులు ఓపెన్ చేసినారు. మరి ఇంతకు మా పాతపట్నంలో ఈవిడ రెడ్డి శాంతి మేనత్ కొడుకైనటువంటి శ్రీకాంత్ కూడా ఒక ఆఫీస్ ఓపెన్ చేసినారు. అలాగే నరసంపేటలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కృష్ణదాస్ నాయకత్వం మార్చాలని వాళ్ళు కూడా వాళ్ళ సొంత బంధువే వాళ్ళ మేనల్డే వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టినారు. అయితే వాళ్ళందరికీ లేనటువంటి చర్య మాపైన ఏంటంటే మేము తూర్పు కాపు కులస్తులమనే, లేకపోతే మేము దేనికోసం మాకే సస్పెండ్ చేసినారని అది వార్త ఒక సాక్షి పత్రికలో రావడం ఏంటి? వస్తే నాకే ఇవ్వండి. ఒకవేళ నిజంగా సస్పెండ్ అయితే పబ్లిక్గా ఇక నువ్వు ఈ తప్పులు చేసినావని ప్రెస్ మీట్ పెట్టి అన్ని పేపర్కి ఇవ్వండి, అందరికీ తెలియజేయండి, ముందు నాకే ఇవ్వండి. కానీ ఇవేవి జరగలే. ఇది చాలా తీవ్రంగా మేము నిరాశపడ్డాం. అయినా ఒక పత్రిక, ఏ పత్రిక అది? సాక్షి పత్రిక, మా ముఖ్యమంత్రి గారి పత్రిక అది. కాబట్టి అది ఖచ్చితంగా నిజమే అని నమ్ముతున్నాం. కానీ నిజంగా నమ్మకపోవడానికి కూడా నాకు రాలేదు కాబట్టి అది నమ్మకపోవడం. కానీ మా పత్రికలో వచ్చింది కాబట్టి ఇది మా పార్టీ పెద్దలు ఒక వారం రోజులు 10 రోజుల్లో ఇది ఖండించకపోతే ఇది అది నిజమే అని భావించి నా కార్యాచరణ ఇది వేరేగా మా కార్యకర్తలు అందరితోటి కలిసి ఇదిగో మనం స్థానికులుగా అడగడం వల్లే మన పత్రికలో సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. ఇంతవరకు వాళ్ళందరూ రాజీనామాలు చేస్తామంటే నేను ఎంత వారించినా కూడా ఇప్పటికే ఒక 40-30 మంది ఎంపీటీసీలు సర్పంచులు రాజీనామా చేసినారు. వద్దు, నాకు వచ్చిన తర్వాత మనం స్పందిద్దాం అన్నా కూడా అది అన్ని పత్రికల ద్వారా వచ్చినాయి. ఇప్పుడు నిజంగా మనకు వారం 10 రోజుల్లో రాకపోతే మా కార్యాచరణ అందరితో నేను కార్యకర్తలకు అందరితో కూర్చొని వాళ్ళ అభిప్రాయం మేరకు మేము ఖచ్చితంగా నడుచుకొని ఏ రకంగా ఈ స్థానికం అనేది ముందుకే తీసుకెళ్తాం తప్ప వెనక్కి విడిచిపెట్టము. ఎందుకు స్థానికము అడగడమే తప్పు అయితే ఈ సస్పెన్షన్ నా ఒక్కరిది కాదు, ఈ పాతపట్నంలో ఉన్నటువంటి అందరు స్థానికులది కూడా అదే. ఎందుకు అంటే ఈ పాతపట్నానికి అంటే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే పరిపాలించాలా, ఢిల్లీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అవ్వాలా, లేదా పక్క జిల్లా వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలా? ఈ స్థానిక లెవెల్ అవ్వడానికి లేదా? స్థానికుల్లో అంత విలువైనటువంటి లీడర్లు లేరా? అది పార్టీ ఆలోచించుకోవాలి. అది నిజంగా ఆలోచించాలంటే మాకు అది చాలా అవమానకరంగా మేము భావిస్తున్నాం. తెలుసు గారు, ఇంకో ప్రశ్న మీకు. లోకల్ బాడీ ఎన్నికలు ఫేస్ చేయడంలో మీరు కుట్టిన పిండి. ఎందుకంటే మీరు సర్పంచ్ స్థాయి దగ్గర నుంచి మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు ఈ స్థానిక రాజకీయాలు చూశారు ఆ కాన్స్టిట్యున్సీలో. నిజంగా మీరంతా సపోర్ట్ చేస్తుంటే రెడ్డి శాంతి గారి అబ్బాయి మన జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయి ఉండేవాడా? మంచి ప్రశ్న అండి. అది మేము అప్పటికే రెడ్డి శాంతి గారికి దూరంగా ఉన్నాం. అలాగని మేము ఆవిడకి వ్యతిరేకం చేయలేదు. మేము అప్పటికి ఒక కొత్తూరు మండలంకి ఉన్నాం. రెడ్డి శాంతి గారి అబ్బాయి ఎర్రమండలం మండలం జడ్పీటీసీగా పోటీ చేసినారు. అసలు ఎమ్మెల్యే అబ్బాయి పోటీ చేయకూడదు, సరే మళ్ళీ మేమే ఉండాలనే ఉద్దేశంతో ఆవిడ పోటీ చేయించినారు. చేసిన తర్వాత కనీసం మాకెవరు ప్రచారం కానీ మీ సహకారం కావాలని కోరలే ఆవిడ. ఎవరు కోరినప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి? మేము ఊరుకున్నాం. అలాగని పార్టీలో ఉన్న అభ్యర్థిగా ఎప్పుడు వాళ్ళకి వ్యతిరేకించలే. ఈవిడి మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లే వాళ్ళ అబ్బాయి పోయినాడు. యాక్చువల్గా ఇతని మీద ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి అంత సమర్థుడు కాడు. అంత సమర్థుడు కాకపోయినా కూడా ఈవిడి మీద కోపంగా వాళ్ళ అబ్బాయికి ఓడించినారు తప్ప ఇంకొకటి కానే కాదు. అంతే తప్ప మేమే ఎప్పుడు నేనే కాదు, ఈ శ్రీకాంత్ ఇప్పుడు కావాలని తిరుగుతున్న శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయి గెలిపించడానికి జెండా పట్టుకుని తిరిగినారు.
వాళ్ళ తమ్ముడు గారు అయినట్టు విక్రాంత్ తిరిగినారు, వాళ్ళ నాన్నగారు తిరిగినారు, వాళ్ళ అమ్మగారు తిరిగినారు, ఆవిడ తిరిగింది. ఎంతమంది తిరిగినా ఈవిడి మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈవిడ చేసినటువంటి అహంకారపూరితమైనటువంటి చర్యలు, ఈవిడ కార్యకర్తలు పట్టించుకోవడం, ప్రజలు పట్టించుకోకపోవడం వల్లే, ఈవిడి మీద ఉన్నటువంటి కోపం వల్లే పోయినాడు తప్ప ఇంకోటి పార్టీ మీద ఉన్నటువంటి తీవ్రత కాదు అది. సార్ నాకు ఒక అనుమానం మీరు క్లారిఫై చేయండి. 2014లో శ్రీకాకుళం రాజకీయాల్లోకి భర్తతో పాటు అడుగుపెట్టిన రెడ్డి శాంతి 14లో ఎంపీ కింద పోటీ చేయడం, ఓడిపోవడం, ఆ తర్వాత మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కింద పోటీ చేయడం, గెలిచిన భర్తను కోల్పోవడం, అటు 2014లో డబ్బు, 2019కి వచ్చేసరికి భర్త పోయిన తర్వాత అయ్యో పాపం ఆడపిల్ల అని మీకు ఎప్పుడు అనిపించలేదా? వాస్తవం సార్, 2014లో ఎంపీగా వచ్చిన తర్వాత ఎంపీ పోయింది దురదృష్టం కొద్ది. పోయిన తర్వాత ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఆవిడ ఉండలే. ఇక్కడ పోయిన వెంటనే మళ్ళీ పెట్టి పేడ పెట్టుకుని ఢిల్లీ వెళ్ళిపోయినారు. అసలు ఈ కార్యకర్తలు ఏదైనారో పట్టించుకోలేదు. మళ్ళీ ఎప్పుడు కలమట వెంకటరమణ బై ఎలక్షన్లో డిస్క్వాలిఫై అయిపోతారు, మళ్ళీ డిస్క్వాలిఫై బై ఎలక్షన్ వస్తుంది అనే క్రమంలో ఎవరూ లేకపోతే ఆల్మోస్ట్ బొత్స సత్యబాబు గారు కూడా ఇక్కడికి వచ్చి పోటీ చేయాలని చూసినారు. అదృష్టం బై ఎలక్షన్లు ఇక్కడ జరగలేదు. జరగకపోయిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్స్ 6-7 నెలలు, ఒక 8 నెలలు ఉన్నాయంటే అప్పుడు ఈవిడికి తీసుకొచ్చినారు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యేగా లేరు, మాకు కూడా అప్పుడు ఆలోచనలు ఉండేవి కాదు. తీసుకొచ్చి ఈవిడికి ఇన్ఛార్జ్ ప్రకటించినారు. సరే, ఈవిడికి ఇన్ఛార్జ్ ప్రకటించిన పోల్లో వెళ్ళని కూడా మంచిదే, ఈవిడ బాగా తిరుగుతుంది, పెద్ద కుటుంబం నుంచి వచ్చినారు, గతంలో ఎంపీకి పోయింది, ఈసారైనా మేము ఎమ్మెల్యే గెలిపిస్తామని ఒక బలంగా మేము అందరికీ తిరిగి ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి చరిష్మా ఉంది, ఈవిడ తాలూకా కొత్తదనం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా స్పీడు, కలమట వెంకటరమణ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈవిడ మీద ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి అభ్యర్థిత్వాన్ని ప్రజలందరూ బలం పరిస్తే ఆ వేళ మేము దగ్గర 14,400 ఓట్లతో సుమారు గెలవడం జరిగింది. అంతే తప్ప ఆవిడ సానుభూతి, భర్త చనిపోతే రాజకీయాల్లో ప్రజాసేవకు వస్తాం తప్ప భర్త చనిపోతే సానుభూతి అది ఇప్పుడు వన్ టైం. తర్వాత ఎంపీగా డబ్బు పోయిందని ఇది డబ్బు పోవడం కాదు సార్. ఎంపీగా మనం పోటీ చేయడం అంటే సేవ చేయడానికి వచ్చినామన్నారు తప్ప డబ్బు కోసం డబ్బు పెట్టుబడి పెడతాం మళ్ళీ అది తీసుకుంటాం, ఇది బిజినెస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఆ రెండు ఎప్పుడు అనిపించలేదు. ఇప్పటికీ మేము కోరుకుంటున్నాం ఆవిడ భర్త చనిపోతే సానుభూతిగా మేము సానుభూతి ప్రకటిస్తాం, వాళ్ళ భర్తగా నేను మంచి స్నేహితుడిగా అవన్నీ చేస్తాం. కానీ రాజకీయాల్లో ఏవి ఉండవు సార్. ఎందుకంటే మొదటిసారి కొత్త వ్యక్తిగా అభిమానిస్తాం, రెండోసారి ఈవిడ తాలూకు పనితనాన్ని బ్యారేజ్ చేస్తాం. ఈవిడ పనితనంలో ఫెయిల్ అయినారు కాబట్టి ఈవిడ వద్దనుకుంటాం తప్ప ఈవిడ సానుభూతి, భర్త చనిపోతే మాకు సానుభూతి ఉంది. భర్త చనిపోని వాళ్ళ అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఆవిడ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఆవిడికి సానుభూతి ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి వేరే పదవి ఇవ్వని మేము దానికి అంగీకరిస్తాం. వేరే పదవి ఇవ్వని, లేకపోతే ఆవిడకు ఒక రాజ్యసభ ఇవ్వని, లేదా ఒక ఎమ్మెల్సీ ఇవ్వని, ఇంకా గౌరవమైనటువంటి ఇంకా పెద్ద పదవులు ఏమున్నా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మేము చాలా గౌరవప్రదంగా అంగీకరిస్తాం తప్ప ఆవిడ భర్త చచ్చిపోయిందని మా ప్రజల మీద రుద్దితే పనికి మాలిన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మాకు పెట్టారనుకోండి, మేము మరి ఇప్పటికే ఒక 5 సంవత్సరాలు బాగా వెనకబడిపోయినాం. మళ్ళీ సరిగ్గా సమస్యల మీద అవగాహన లేనటువంటి వ్యక్తి, పరిపాలన అంటే తెలియనటువంటి వ్యక్తులు మళ్ళీ పెడితే ఇంకా వెనకబడతానికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీని మీద మాకు కానీ మా ప్రజలకు కానీ ఏ రకమైన సానుభూతి ఉండదండి. సార్ 2024లో మళ్ళీ రెడ్డి శాంతి గారికి మీ పార్టీ టికెట్ ఇస్తే మీరు ఎటు పని చేస్తారు? మేము ఖచ్చితంగా 2024లో ఇస్తే మేము పూర్తిగా నిరసన ఇప్పటికే తెలియజేస్తున్నాం. మేమైతే ఆవిడకి సహకరించము, ఖచ్చితంగా మేము చెప్తున్నాం. ఇంటి దగ్గర కూర్చుండిపోతాం తప్ప. ఎందుకు అంటే మేము మొదటి నుంచి స్థానికులకి వద్దు అనుకుంటున్నాం. ఆ వద్దు అనడానికి కూడా బలమైన కారణాలు కూడా చెప్పినాం. ఎందుకంటే సార్ మీకు ఒక్క నిమిషం చెప్తాను, ఎందుకు వద్దు అనుకుంటున్నామో మీకు ఒక్కసారి చెప్తాను వినండి సార్. ఈవేళ మాకు ఎంత వెనకబడిపోయినామో, మా పాత పట్టణానికి డివిజన్ కేంద్రం, రెవెన్యూ డివిజన్ కేంద్రం కావాలని ఎప్పటి నుంచో ఆ డిమాండ్ ఉంది. ఆల్మోస్ట్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో పాతపట్నంకి వచ్చేసిందని డిక్లేర్ చేసినారు. దానికి మ్యాపులు, దస్త్రాలు అన్నీ తయారైపోయినాయి. అటువంటి డివిజన్ కేంద్రాన్ని టెక్కల పక్కనే 20 కిలోమీటర్ల దూరం పలాసి ఇచ్చినారు తప్ప
అన్ని రకాలుగా సూటబుల్ అయినటువంటి పాతపట్నంకి తీసుకురావడంలో ఫెయిల్ అయినారు. రెండో విషయం, మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తూరుకి ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది. ఈవిడ వచ్చి కొబ్బరికాయ కూడా కొట్టేసింది శంకుస్థాపన. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మా పక్కనే ఉన్నటువంటి సీతంపేటకు తరలిపోయింది, అందులో ఫెయిల్ అయినారు. తర్వాత 100 పడకల హాస్పిటల్ వచ్చింది, అది కూడా మళ్ళీ సీతంపేటకి వెళ్ళిపోయింది, అది తేవడంలో ఫెయిల్ అయినారు. ఈవేళ మాకు కరకట్టలు ఉండేవి, మాకు కొత్తూరు, హిరమండలం, ఎల్లనపేట 3 మండలాల్లో వంశధార నది గట్టిగా వరదలు వస్తే మొత్తం అన్ని గ్రామాల్లో లోపలికి వెళ్ళిపోతాయి. చాలా విలువైన ప్రాణాలు, ఆస్తులు అన్నీ పోతాయి. కరకట్టల నిర్మాణం సగం నిర్మాణం అయింది. ఎప్పుడైతే ఆ సగం నిర్మాణంతో ఈ వేళకు ఒక తట్టడు మట్టి వేయలేదు అంటే మా ప్రాణాలు ఎంత విలువైనవి. ఆ సమస్య పరిష్కారానికి కూడా ఈ వేళకి లేదు. ఈవేళ మాకు ఇక్కడి నుంచి మా ఉద్దానం ప్రాజెక్టు మా వంశధార నుంచి నీళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు, కానీ మాకు మాత్రం తాగడానికి నీళ్ళు లేవు. ఈవేళ వచ్చి గ్రాంట్ ఇచ్చేసింది, కొబ్బరికాయ కొట్టామంటే ఎలక్షన్ ముందు ఎవరు నమ్ముతారు? 5 సంవత్సరాలు క్రితమే మా నీరు పట్టుకెళ్ళిపోయి 700 కోట్లతో ఉద్దానం ప్రాజెక్ట్ అక్కడ పెట్టారు, కానీ 7 గ్రామాలకు కూడా మాకు మంచినీరు తాగడానికి వెళ్ళలేదు. ఈవేళ మా గిరిజన ప్రాంతం తాగడానికి మంచినీళ్ళు లేవు, ఉండడానికి రహదారులు లేవు, సరైనటువంటి విద్యా సౌకర్యాలు లేవు. అంతెందుకు సార్, మా పాతపట్నం హెడ్ క్వార్టర్ అయితే ఈవేళ మాకు ఫైర్ స్టేషన్ లేదు, చెప్పుకోవడానికి సిగ్గుచేటు. ఈవేళ మాకు ఫైర్ యాక్సిడెంట్లు అయితే ఈ సంవత్సరమే 3-4 ఫైర్ యాక్సిడెంట్ పాతపట్నం టౌన్లో అయితే, పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో పర్లాకిండలో తెచ్చి ఫైర్ ఇంజిన్ తెచ్చి ఆపుకున్న దుస్థితి మాకు అయ్యేది. ఒక ఫైర్ స్టేషన్ లేదు, కొత్తూరుకు ఒక డిగ్రీ కాలేజీ లేదు. తర్వాత ఎల్లనపేట మండలం ఏర్పడి 15-20 సంవత్సరాలు అయిపోతే దానికి సపరేట్గా ఒక పోలీస్ స్టేషన్ లేదు. ఇవన్నీ బేసిక్ సార్, దానికి ఏదో ఒక పెద్ద గవర్నమెంట్ తెచ్చి అక్కర్లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ మా పక్కన వెళ్ళే వాటర్ వెళ్ళిపోతుంటుంది వంశధార. లిఫ్ట్ 1 కోటి రూపాయలు పెడితే దగ్గర దగ్గర ఒక 500-600 ఎకరాలు నీరు ఇవ్వచ్చు, ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ లేదు. ఇలాగా బేసిక్ డెవలప్మెంట్ కూడా ఈవిడ చేయలేదు. ఇటువంటి వ్యక్తులకు మేము అడిగితే కూడా మీరు అడుగుతారా, మీరు నాకు చెప్పిన విషయాలు అని మళ్ళీ మా మీద తిరిగి కేసులు. అంటే బేసిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ చేయాలన్నటువంటి ఒక విద్యలో కానీ, వైద్యంలో కానీ, తర్వాత రైతులో వ్యవసాయంలో కానీ ఏ రకంగా మనకి బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇటువంటి వ్యక్తులు మార్చాలనుకున్నాం, మార్పు చేయాలనుకుంటాం. మేము లేకపోతే ఆవిడతో మాకు ఏ రకమైనటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు, లేకపోతే వ్యక్తిగత విభేదాలు అంతకంటే లేవు. కాబట్టే మేము స్థానికులకి ఇవ్వండి, ఇవన్నీ ఒక మా ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకుంటామని ఆకాంక్ష ఉంటే ఆ కోరికలు కలుగుతాయి. ఈ సమస్య ఏంటని తెలుసుకోవాలనుకుంటుంది. ఈవేళ సీదీ గంగుపేట ఉంది, అది పొటెన్షియల్. సీదీ గంగుపేట తామర 4 మంచి పొటెన్షియల్ విలేజ్. అది ఎప్పుడో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తే అది రిపేర్లు అయితే ఆ మూల పడిస్తున్నారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఈవేళ బాగు చేసి రిపేర్లకు ఇస్తే సుమారు 900 ఎకరాలు ఇవాళ నీరు 2 పంటలు పడతాయి. అంతేందుకు సార్, తిత్లీ తుఫాన్ వస్తే కొత్తూరు దగ్గర ఒక చెక్ డ్యామ్, ఒక మేజర్ చెక్ డ్యామ్ అది పోయింది. దానికి ఒక 50 లక్షల రూపాయలు, ఎంత ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు రిపేర్ పెడితే ఈవేళ 800 ఎకరాలు నీరు సప్లై చేస్తుంది. ఆ 800 ఎకరాలు ఈవేళ కొన్నుగా వ్యవసాయం లేనటువంటి భూమిగా ఉండిపోతుంది. అంటే ఇటువంటి చిన్న చిన్న సమస్యలు, దీనికి ఏదో పెద్ద గవర్నమెంట్ డబ్బులు రావక్కర్లేదు, చిన్న చిన్నవే. ఇది అంతెందుకు, తాగునీటి మీరు ఉన్న ఇంటింటికి కొలాయి పథకం ఉంది. ఈవేళ చేపర విలేజ్ మెలియాపుట్టి మండలంలో పెద్ద గ్రామం ఏదంటే చేపర గ్రామం. చిన్న చిన్న గ్రామాలకు ఇంటింటి కొలాయి అవుతుంది. ఎంత పెద్ద గ్రామాలకు ఈవేళ తాగడానికి నీళ్ళు లేదు, వేసి వచ్చింది వాళ్ళు కొట్టుకుంటుంది తాగడానికి. దీనికి గవర్నమెంట్ గ్రాంట్ అక్కర్లేదు, గవర్నమెంట్ ఎప్పుడో గ్రాంట్ ఇచ్చింది. ఇప్పుడున్న అక్కడ ఉన్నటువంటి డిఈలకి, జేఈలకి, ఏఈలకి పిలిచి ఎందుకు మీరు వేయడం లేదు, ఇమీడియట్గా ఇక్కడ కాల్ఫర్ చేయండి, వర్క్ చేయండి, మీకు ఏ రకం కావాల్సి నేను కలెక్టర్ గారితో దెబ్బలాడుతున్న ఇస్తే కొన్ని 100,000 మందికి దాహం తీరుతుంది. అంటే ఇటువంటి బేసిక్ సమస్యల మీద కూడా వాళ్ళకి అవగాహన లేదు, తీర్చాలని కోరిక లేదు. ఇటువంటి ఎమ్మెల్యేలకు మార్చాలని కోరుకున్నాం తప్ప వ్యక్తిగతంగా ఆవిడ మీద ద్వేషం లేదు సార్. ఇది ఈ వాస్తవం తప్ప ఏదో ద్వేషంతోటో లేకపోతే నా కోరికతోటో మేము చేసుకునే వ్యతిరేకత కాదు. అంటే ఈ బేసిక్ సమస్యలు కూడా, అంటే రాజకీయము అంటే ఒక ఖచ్చితంగా నా దృష్టిలో ఒక సేవాభావంతో ఇక్కడ మనం రాజకీయంకి వచ్చాము అంటే ఇక్కడ మేము సేవ చేయాలనే ఒక సేవాభావం ఉండాలి.
ఈ ప్రజల తాలూకు జీవన ప్రమాణం పెంచాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పం ఉండాలి. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. అటువంటి ఆలోచనలు ఉంటేనే రాజకీయం దిగాలి. పవర్ చెలాయించడానికో డబ్బులు ఉన్నాయని దిగిపోవడము ఇది రాజకీయ లక్షణాలే కావు. రాజకీయాలంటే ఖచ్చితంగా మీ టైంలో నేను ఇది చేశాను, నా బ్రాండ్ ఇది. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇవాళ స్కూల్స్ ఆయన బ్రాండ్, వ్యవసాయం ఆయన బ్రాండ్, చెప్పుకుంటూ పోతే బోర్డుని ఉన్నాయి. అలాగే మనం కూడా ఎమ్మెల్యేగా మనం దిగామంటే ఇదిగో ఈ పాతపట్నంలో ఇది నా బ్రాండ్, నా టైంలో ఇది చేశాను, నా టైంలో ఇగో ఈ కాలేజీ కట్టాను, నా టైంలో ఇంతమంది గిరిజనులు ఉన్నారు, ఇంతమంది గిరిజనులు ఇవాళ ఐటీడీఏ కేంద్రం తెచ్చుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. జిల్లాలో ఎక్కువ గిరిజనులు మా మిలియాపుట్టి మండలం ఉన్నారు, ఐటీడీఏ కేంద్రం లేదు. మా కొత్తూరులో ఉన్నటువంటి స్కూల్స్ సినిమా హాల్లో పెట్టించున్నారు కొరసవాడలో. ఇటువంటివి చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సమస్యలు నేను చెప్పగలను, ఒకరోజు కాదు, కొన్ని వందలు. ఎందుకంటే నేను ప్రతి గ్రామం తిరిగిన వ్యక్తిగా, ఇక్కడ పుట్టిన వ్యక్తిగా, ఈ పాతపట్నంలో సుదీర్ఘంగా ఉన్నటువంటి అనుభవం ప్రకారం ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది, ఆ గ్రామంలో ఏం చేస్తే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆ గ్రామాల్లో మనం ఏది చేస్తే ప్రజల అవసరాలు తీరుతాయి అనేటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా 99% కూడా ఈవిడ ఫెయిల్ అయినారు, 1% కూడా పాస్ అవ్వలేదు. కాబట్టి మేము ఈవిడికి మార్చండి, ఈవిడికి సానుభూతి ఉంటే ఎంతకంటే పెద్ద పోస్ట్ ఇవ్వండి అని మేము కోరినాం తప్ప ఈవిడి మీద కోపం ద్వేషము ఏ రకంగా లేవండి. ఇంకొక ప్రశ్న అయితే చిన్నది ఉందా సార్? ఫైనల్గా మీకు ఒకటి, మీ ఫోన్లో రెడ్డి శాంతి గారు లేరనే మీరు నినాదం ఎత్తుకొని ఈ అసమ్మతం చేస్తున్నారనేది మీ మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. దీనికి సూటిగా చెప్పాలంటే ఏం చెప్తారు? నేను సూటిగా చెప్తున్నాను సార్, రెడ్డి శాంతి గారు లేరు అని మీరు అనుకోవద్దు. రెడ్డి శాంతి గారికి ఇమ్మంటాను నేను, ఎమ్మెల్సీ ఇవ్వండి, రాజ్యసభ ఇవ్వండి, ఎందుకంటే పెద్ద పోస్ట్ ఇవ్వండి, నేను కాదనడం లేదు. ప్రజా సమస్యలు అవగాహన లేని వ్యక్తిగా ఈవిడ మార్చండి అంటున్నాను తప్ప ఆవిడికి నేను వ్యక్తిగత నేను కాదనలేదు. అది నా తప్ప ఇంకోటి. తర్వాత మీరు మాకు లాస్ట్ కదా, మీరు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా మా వాయిస్ ప్రజలకి, మా అధిష్టానానికి, మా నాయకత్వానికి తెలియపరచాలని మళ్ళీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాం. సందర్భంలో కలుద్దాం.